మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నేటి దిన బైబిలు భాగము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆ వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో నిట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చేయుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును హోగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇట్టి వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని అంశాలను మనము ధ్యానం చేద్దాం. దేవుని ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తులో నుండి కానాను వైపుగా నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. దానిని పాయలుగా చేసి వారిని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆ తరువాత యోర్దాను ఎదురొచ్చింది. దేవుడు తన ప్రజలను యోర్దాను కూడా దాటించాడు. అయితే వారికి ఇప్పుడు యెరికో పట్టణము అడ్డుగా ఉన్నది. ఈ పట్టణం యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి యెహోషువ 2 వేగుల వారిని పంపిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు దాటి వచ్చినటువంటి ప్రదేశాలలో ఎక్కడ వేగువారిని పంపించినట్లుగా మనము చూడలేము. ఈ ఒక్క యెరికో పట్టణానికి మాత్రమే వేగుల వారిని పంపించడం జరిగింది. ఈ పట్టణంలో రహబు అనే ఒక వేశ్య నివసిస్తూ ఉన్నది. ఈ రహబు ఒక అన్యురాలు. ఈమె తన ఇల్లు అందరికీ కనిపించే విధముగా పట్టణం యొక్క ప్రాకారం మీద నిర్మించుకున్నది. ఈ రహబు ఇశ్రాయేలు దేవుడు తన ప్రజల పక్షముగా చేస్తున్నటువంటి అద్భుత కార్యాల గురించి విన్నది. విన్న తరువాత ఆయనే నిజమైనటువంటి దేవుడు అని నమ్మింది. దేవుడు తనకిచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రక్షించబడినట్లుగా మనం గమనించగలం. అలాగే యేసుక్రీస్తు వంశావళిలో కూడా స్థానము సంపాదించుకున్నది. అంతటి ధన్యురాలు ఈ రహబు.
ఎరుకో పట్టణమునకు సువాసన గల దేశము అని అర్థం. ఎరుకో పట్టణము అంతా చూడడానికి రమ్యమైనదిగా కనబడతా ఉంది. కానీ అక్కడ భూమి నిస్సారమైనది, నీళ్లు మంచివి కాదు అని చెప్పేసి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించగలం. అలాగే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనములో కూడా మనం చూడగలం ఈ విషయాలను. అయితే ఎరుకో జీవితం మోసకరమైనటువంటి జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. రహబు జీవితం కూడా అలాగే ఉన్నది. పైకి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రహబు లోపల ఆమె హృదయం అంతా కూడా చెడిపోయింది. కానీ జీవము కలిగినటువంటి దేవునికి భయపడింది. అయితే యెహోషువ ఇద్దరు ఆ దేశానికి వేగు చూడడానికి పంపిస్తా ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వారిద్దరిని పంపించాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అంచనా వేయడానికి. ఆ వేగువారు నేరుగా రహబు ఇంటికి వెళ్ళారు. ఈ విషయం రాజునకు వినబడి వేగువారిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కానీ రహబు వారిని మేడ మీద దాచిపెట్టింది. జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేళ్ల పక్షంలో ఉన్నాడు అని తెలుసుకున్న రహబు వారిని ఎలాగైనా కాపాడాలి అనుకున్నది. పట్టణపు గవినీలు వేసిన తరువాత వేగువారితో మాట్లాడడం ప్రారంభించింది. మీ దేవుడైన యెహోవా ఆకాశానికి భూమికి దేవుడై ఉన్నాడు. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు. నేను మీకు మేలు చేస్తాను అని చెప్పేసి ఇద్దరు వేగుల వారితో మాట్లాడుతూ ఉంది. నేను మీకు మేలు చేస్తాను, కానీ నన్ను నా కుటుంబాన్ని అందరినీ కూడా రక్షించండి, మీ దేవుని బారిన పడకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వారిద్దరితో వేడుకుంటా ఉంది. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కాపాడుకున్నది రహబు. ఈ రోజున నీ కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్నావా? అయితే యెహోవా దేవుని పట్ల రహబుకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసము ఎంత గొప్పదో మనం చూసాం. ఆ విశ్వాసము, ఆ నమ్మకము నీకుండిన ఎడల నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోగలవు. అటువంటి కృప దేవుడు ఈ దినమున మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సర్వశక్తిమంతుడు అయినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీతో మాట్లాడడానికి, నీ పేరిట ప్రార్థించడానికి నీవు ఇచ్చిన ఇటు కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మాకంటే గొప్పవారు, అధికులు, జ్ఞానవంతులు, అందచందాలు కలిగినటువంటి వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయి నశించిపోయి ఉన్నారు. కానీ మమ్మల్ని అయితే మీరు సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నిన్ను గణపరిచే భాగ్యాన్ని, నీ పేరిట ప్రార్థించేటటువంటి గొప్ప అవకాశాన్ని మాకు మీరు కలుగజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు, మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశ ప్రధాని కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అన్ని రాష్ట్రాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి క్యాబినెట్ మినిస్టర్స్ కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు సరిగా సక్రమంగా పరిపాలన జరిగించడానికి నీ కృపను అనుగ్రహించి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అందరూ నాయన త్వరగా సిద్ధపడి వారి వారి ఉద్యోగాలకు వెళ్తూ ఉండగా వారు రాకపోకలందు మీ దూతల్ని కావాలుగా ఉంచి వారిని క్షేమంగా నడిపించి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి ప్రభు, ముఖ్యంగా విశ్వాని పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభనైనా 20-30 నాటికి 1,00,000 గ్రామాలను చేరుకోవాలని ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దర్శనం చేత పట్టుకుని బయలుదేరుతూ ఉండగా మమ్మల్ని వెన్నుతట్టి మీరు ప్రోత్సహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి, సహాయమును కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు నాయన, అనేక సంస్థల వారు తండ్రి ప్రభ అందరినీ అగ్ని నుండి లాగినట్టుగా లాగవాలని చెప్పేసి వారందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగేనైనా జైలులో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు రక్షణ పొందుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, వారు ఏ రోగంతో అయితే ఉన్నారనైనా ప్రతి రోగం నుంచి వారికి విముక్తి, విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు యెహోవా, నీవు గనుక నీకు మొరపెడతా ఉన్నాం తండ్రి ప్రభ. వ్యాపారస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం, దుకాణదారుల కొరకై ప్రార్థన చేస్తున్నాం, రైతుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయన మా కొరకునైనా నిత్యం ఆహార నిశలు శ్రమిస్తూ నిద్రాహారాలు మాని కాపు కాస్తున్నటువంటి జవాన్ల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ విషయమై ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి వారికి మీరు తోడుగా నీడగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి మీకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. గత 40 సంవత్సరాలుగా విశ్వవాణి పరిచర్యలు మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. నేరుగా మీ కొరకు ఫోన్లో ప్రార్థించుటకు మేము సిద్ధం. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333.